స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దామా? 3 ఎపిసోడ్లు వస్తే చాలా. ఆ, చిన్న సిరీస్. ఓకే. యాక్చువల్గా ఇది ఒక గ్రీకు కథ అట. చందమామలో వచ్చింది. చందమామలో ఇది ఏనాడు వచ్చిందంటో 47లోనో 48లోనో వచ్చింది. బా. 48, 49లో వచ్చింది. మనకి ఇలాంటిది ఒక ఇంగ్లీష్ సినిమా కూడా కనపడింది ఆ మధ్య ఎప్పుడో నాకు. ఏవో రకరకాలు రాస్తారు కదా. పూర్వం శాంతసింహుడు అని ఒక రాజుగారు ఉండేవారట. ఆయనకి శాంతిమతి అని ఒక భార్య ఉండేది. లేక లేక ఒక కుమారుడు కలిగాడు వాళ్ళకి. రాజుగారు చాలా మంచివాడు, అంతా మంచి మంచి లక్షణాలే ఉన్నాయి. పిల్లాడు చిన్న పిల్లాడుగా ఉండగానే ఆయన మరణించాడు. ఓ. అయితే సరే ఏమైంది, పిల్లాడిని రాజుని చేస్తారు జనరల్గా. ఏడాది బిడ్డ అయినా వాడిని రాజుని ఎక్కించాల్సిందే. కానీ రాజు ఎక్కించాక రాజ్యం చెయ్యొద్దు. అందుకని ఆవిడ ఏం చేస్తున్నారు, శాంతిమతి తన అన్నయ్య అయిన దుష్టపాలుడు వాడిని పిలిచి, ఆయన పక్కన రాజ్యం వాళ్ళు, కాస్త నా రాజ్యాన్ని సంభాళించమని అడిగింది. మరి బావగారు మరణించాడు, అక్కయ్యకి వాళ్ళ తమ్ముడు అన్నకి తోడు ఉండాలి కదా, అపచెల్లెలకి తోడు ఉండాలని ఆ సోదరుడైన దుష్టపాలుడు ఈ రాజ్యానికి వచ్చాడు. పేరుకు తగినట్టు తగ్గవాడేనా? అందుకే పేర్లు అలాంటివి పెడతారు. అదే. 6 ఏళ్ల పిల్లాడు, మగ పిల్లవాడు ధీరసింహుడు అతని పేరు, రాజుగారి అబ్బాయి పేరు. ఈ 6 ఏళ్ల పిల్లాడు రాజ్యం చేసేది లేదు కాబట్టి దుష్టపాలుడే రాజయ్యాడు. మామయ్య, మేనమామ బాగానే చూసుకునేవాడు. రాజ్యం నడిచేది. ఏమంటారు దాన్ని, మనం వ్యవహారాలు నడవాలి కదా. రాజ్య పాలనా విధానం యంత్రాంగం, దానంతటా అది నడుస్తూ ఉండాలి. సరే అట్లాగే నడవడం మొదలుపెట్టింది. కొంతకాలం గడిచింది. పిల్లాడికి 21వ సంవత్సరం వచ్చింది. సరే పిల్లాడి 20వ పుట్టినరోజు 21వ పుట్టినరోజు అయ్యేసరికల్లా 20వ పుట్టినరోజు అవ్వగానే అందరూ అనేవాళ్ళు, ఇక రాజు అయిపోతాడు మా రాకుమారుడు అని చెప్పుకునేవాళ్ళు. ఆవిడ ఇంకొక ఏడాది ఆగుదాం, పిల్లాడు కాస్త బుద్ధి వస్తుంది, టీనేజీలు దాటినాయి కదా ఇప్పుడే అని 21 వచ్చాక అన్నయ్యకి చెప్పింది. అన్నయ్య, ఇంకా పిల్లవాడి రాజ్యం పిల్లవాడికి ఇచ్చేసి పెద్దవాడు అయ్యాడు కదా అని చెప్పింది. ఈ దుష్టపాలుడు వచ్చిన రోజు నుంచి వీడేనాడు పెద్ద అయిపోతాడో ఇది చేయాల్సి వస్తుందేమో బెంగతోటే ఉన్నాడు. అందుకని ఏం చేశాడు, చాలా మందిని తన వైపుకు తిప్పుకున్నాడు. రాకుమారుడికి రాజ్యం ఏమి ఇవ్వక్కర్లా, ఇన్నాళ్ళు మీరు సంభాళిస్తే వాడికి ఇవ్వటం ఏమిటి, ఎవరైనా మొత్తం ఆయన వైపే, యంత్రాంగం అంతా ఆయన వైపే ఉంది. జనరల్గా ఓ 10-12 ఏళ్ళు ఎవడైనా అది ఒక దాని మీద ఉంటే అది వాడిదే అయిపోతుంది. మీరు 14 ఏళ్ళ నుంచి ఉంటే మీదే ఇది. అలాంటి వాక్యాలు బాగా పట్టించుకున్నాడు. ఎప్పుడో ఒకప్పుడు అడుగుతుందేమో ఈవిడన్నాడు, పుసుకుని అడిగింది. దాంతో ఇతను బాగా కాస్త సంభాళించుకుని, దాందేముందమ్మా, వాడిది కాకపోతే ఇదంతా ఎవరిది, వాడిని రాజుని చేసి మా అమ్మాయిని వాడికే ఇచ్చి పెళ్లి చేసి శేష జీవితం వాడిది అండనే గడపాలని కూడా నేను భావిస్తున్నాను అని వాళ్ళ అపజల్లెల్ని నమ్మించాడు. ఆవిడ సరేనన్నాక చూద్దాం, ముహూర్తాలు అవి చూద్దాం అని చెప్పాడు. ఆవిడ ఉత్సాహంగా ఉంది. నేను ఎందుకు ఇవ్వను అంటే ఆవిడ వేరే ఏర్పాటు చేసుకుంటుంది కదా, వేరే ఆలోచన చేస్తారు. నేను బ్రహ్మాండంగా ఇస్తాను ఇలాగే చేస్తారు చాలామంది. ఆ తెలివితేటలుంటాయి. నేను ఇవ్వను చేయను అని చెప్పారనుకో, వెంటనే గొడవ మొదలైపోతుంది. అవతల వాళ్ళు వీడితో ఇప్పించుకునేందుకు మార్గాన్వేషణ మొదలెడతారు. ఇస్తానంటే నెలలు గడిపేసేయచ్చు. అంతే, రోజులు వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి వీడు ఏం చేశాడు, దుష్టపాలుడు తన మంత్రి సహచర వర్గాన్ని ఓ పక్కన పెట్టుకున్నాడు. అందరితో మాట్లాడటం మొదలెట్టాడు. ఎట్లా ధీరసింహుడు బెడద వదిలించుకోవాలి, ఇప్పుడు వాడిని మనమే తప్పిస్తే ప్రజలు వ్యతిరేకమైపోతారు, అపచెల్లెలు కూడా వ్యతిరేకమైపోతుంది. అందుకని అలా కాదు, ఇంకోలా చేయాలి. ఏం చేయాలంటే, సరే మంత్రుల్లో ఒకడు మహా తెలివైన టక్కరివాడు ఒకడున్నాడు. వాడన్నాడు, అది కాదండి, మనకి రాజ్యానికి 6-7 ఆమడల అవతల ఒక బ్రహ్మాండమైన 3 నెత్తెల రాక్షసుడు ఉన్నాడు. వాడు రాజ్యాల మీద పడి పీక్కు తింటాడు. మన పిల్లవాడిని నీ శక్తిని ప్రూవ్ చేసుకో, వాడిని చంపిరా, నువ్వు రాజుబాబు అని చెబుదాం. అదేం జరిగే పని కాదు, వెళ్ళే మధ్యలోనే అయిపోతాడు. మీ రాజ్యం మీకే ఉంటుంది హాయిగా. ఇంకొన్నాళ్ళు చూసి పిల్లాడు రాలేదు కాబట్టి ఎవరో రాకుమారుడిని తెచ్చి పెళ్లి చేస్తే మన అమ్మాయికి వేరే రాకుమారుడితో పెళ్లి కూడా అవుతుంది. ఇంకో రాజ్యం కూడా మన రాజ్యంలో కలిసేందుకు అవకాశం వస్తుంది. ఓహో, ఇలానే చెప్పారు. సరే ఏం చేశాడు ఈయన, 2-3 రోజుల తర్వాత వాళ్ళ అక్కయ్యని ధీరసింహుడిని పిలిచి ఏదైనా ఒక లోకోత్తరమైన కార్యక్రమం చేస్తే ప్రజలకి రాజు మీద నమ్మకం ఉంటుంది. మన బావగారు, చనిపోయిన బావగారు ఎన్నో రాజ్యాలు జయించి వాళ్ళ నాన్నగారికి యుద్ధంలో సహాయం చేసి తర్వాత రాజయ్యి ప్రజల మనసు చూరగొన్నాడు. ఇప్పుడు ఇట్లా ఆటకాయితనంగా తిరుగుతున్నవాడు రేపొద్దునే రాజు అయిపోతే ప్రజలకి ఏం ఇంప్రెషన్ ఉంటుంది, ఉండదు చూడు. అందుకని ఒక అద్భుతమైన వీరోచిత కార్యక్రమం చేయాలి పిల్లవాడని చెప్పాడు. వాళ్ళమ్మ అట్లాగే మా వాడికి అన్ని యుద్ధ విద్యలు వచ్చి కత్తి తిప్పుతాడు, డాలు తిప్పుతాడని వాళ్ళమ్మ వెనకేసుకొచ్చింది.
చిన్నపిల్లాడు వాడిని ఎట్ట పంపుతాం అనలా. ప్రూవ్ చేసుకోవాలి, పాయింట్ కదా. అదే అదే అదే. పిల్లాడు అన్నాడు ఏదైనా చేసేస్తాను మావయ్య, నువ్వు చెప్పు, నీ ఇష్టం అన్నాడు. వాడు రెడీగానే ఉన్నాడు. రెడీగా ఉన్నాడు. ఈయన అన్నాడు మనకి ఆ రామడల అవతల పెద్ద దండకారణ్యం లాంటి అడవి ఉంది. ఆ అడవి దాటితే ఎడారి వస్తుంది. అక్కడ ఒక 3 తలల రాక్షసుడు ఉన్నాడు. వాడు ఏడాదికోసారి నిద్రలేస్తాడు. ఏడాదికోసారి అవి లేచినప్పుడు ఏం చేస్తాడు, చుట్టుపక్కల రాజ్యాలు ఏదో ఒక రాజ్యానికి వెళ్ళి అందరినీ విడుచు తినేసి ఆ రాజ్యాన్ని పల్లాములు చేసేస్తాడు, ఏమో మిగల్చడు. అట్లా మనకి మన శత్రు రాజ్యాలు పోయినాయి, మనకి సహచర రాజ్యాలు అంటే మనతో బాగుండే స్నేహితుల రాజ్యాలు కూడా పోయినాయి. ఏదో ఒకనాడు అది మన మీద పడక తప్పదు. అందుకని ముందే నువ్వు వెళ్ళి వాడిని వధించేసి వచ్చావంటే వాడి చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్లో కొంచెం ఇంకా బతకట్నం కొన్ని ఉన్నాయి కదా, అవును, వాళ్ళందరూ మనకు ఫ్రెండ్స్ అవుతారు. ఓకే, నీ కీర్తి ఆచంద్రార్కం ఉంటుంది, నీకు చాలా పేరు వస్తుంది, ప్రజలు మనల్ని చోరుకుంటావు నువ్వు అని చెప్పాడు. చెప్పి నీకు ఒక మంచి గుర్రం ఏరుకో, మన గుర్రాలు నీకు ఏ గుర్రం కావాలంటే ఆ గుర్రం నాదైనా సరే అని చెప్పి ఇది ఒక కత్తి డాలునే ఒక కత్తి ఓ డాలు చేతిలో పెట్టాడు. వెళ్ళు ఇవి 2 తీసుకో, గుర్రం వేసుకొని వెళ్ళిపో అనగానే కుర్రాడు తయారైపోయాడు. ఊరిని సాహసకృత్యం కదా, పిల్లలకి అట్లాంటివి ఆసక్తిగా ఉండదు. అవును, బంగీ జంప్ చేయమంటే చాలా మంది పిల్లలు ఉత్సాహపడతారు. అవును, కాన్సిక్వెన్సెస్ ఆలోచించే వయసు కాదు అది. అవును. సరే ఈ అబ్బాయి ఏం చేశాడు, అలాగేనని మర్నాడు పొద్దునే అమ్మగారికి దండం పెట్టి వాళ్ళ మామయ్యకి బాయ్ బాయ్ చెప్పి పొద్దునే గుర్రం వేసుకుని వెళ్ళిపోయాడు. ఇక వెళ్ళాడో వెళ్తూనే ఉన్నాడు. ఏవో రకరకాల ఊళ్ళు దాటాడు, ఎక్కడ తిండి దొరికితే ఎక్కడ తిన్నాడు, ఏవో కొంచెం డబ్బులు పట్టుకెళ్ళాడు. గుర్రం మంచిది, గుర్తుపడతారు. ఇవన్నీ అయ్యి వెళ్ళిన తర్వాత 100 ఆమడలు దాటాక 6 ఆమడలు దాటాక ఒక దండకారణ్యం వచ్చింది. అడవిని కూడా మెల్లిగా దాటుకుంటూ పోయాడు. తర్వాత పెద్ద ఎడారి, ఏమీ లేదు అక్కడ. కాస్త ప్రయాణం చేస్తే దారి తప్పిపోతారు. అక్కడ దారి తప్పిపోతున్నాడా, నేను తప్పొస్తున్నానా, ఏం చెయ్యాలి అని అనిపిస్తూనే ఉంది. అట్లాగే ముందుకెళ్తుంటే వెళ్తుంటే ఎవరో వీపు మీద తట్టారు, ఎవరు నువ్వు అని. వెనక్కి తిరిగి చూస్తే ఎవరు లేరు. అటు ఇటు చూస్తే కనిపించాడు ఒక ముసలాయన కనిపించాడు వీడికి. ఇప్పుడు ఎడారిలో ఎవ్వరూ లేరు. ముసలాయన ఎలా వచ్చాడు? ఉన్నాడు అక్కడ. ముసలాయన ఏమన్నాడు, బాబు ఎవర్రా నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నాడు. అనగానే నేను 3 తలల రాక్షసుడు చంపడానికి వచ్చాను అన్నాడు. ఆయన పక్కన వాడు రాక్షసుడినే చంపేద్దామని, వాడు పరమ భయంకరుడు, అదేం సులువు కాదు, వచ్చినవాడు వచ్చినట్టే వెనక్కి వెళ్ళిపో అన్నాడు. అంటే ఒప్పుకోలే. వెనక్కి వెళ్తే ఎట్లా, మా మామయ్య చంపి రమ్మన్నాడు. చంపితే కానీ పోను. తర్వాత ఏమో రాజ్యంలో నాకు మంచి పేరు రావద్దు, నా బల ప్రజలకు తెలియద్దు అంటే ఏం పెట్టి చంపుతావు రా నువ్వు అన్నాడు. ఏముంది, ఇదిగో కత్తి డాలు తెచ్చానంటే కత్తి డాలు చూపించాడు. పక్క నవ్వాడు వృద్ధుడు. మీ మామయ్య నిన్ను ఇక్కడికి ఎట్టా పంపించాడో నాకు అర్థం కావట్లేదు. ఈ తాతల కాలం నాటి కత్తి, తాతల కాలం నాటి డాలును, వీటితో వాణ్ణేం చేస్తావు నువ్వు, దానికి కావలసిన కత్తే వేరు అన్నాడు. అనేసరికి ఈ కుర్రాడు డీలాగా పెట్టుకున్నాడు మొహం. ప్రయత్నం చేయకుండా ఊరికే ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళిపోవచ్చా, నేను చూసి నేను వెళ్ళను, చంపి వెళ్ళాలి అంతే అనేసరికి వృద్ధుడికి జాలేసింది. పిల్లాడు చూస్తే ఇంకా ముక్కుపచ్చలు ఆరలేదు, 21, 22 ఉంటాయి. వీడిని ఈ పని మీద పంపించాడు వాళ్ళ మేనమామ. పోనీ యోధ సేనల్ని పంపించాడు, ఎవరన్నా మంత్రవాదులు ఉన్నారంటే ఏమీ లేదు. ఒక పిల్లాడు లింగులు ఇటుకమంటూ వచ్చి వాడు ఏం చేస్తాడు. ఒకవేళ వాడు కానీ ఈ పిల్లాడిని చంపడానికి, చచ్చిపోవడానికి ఇక్కడ పంపించాడేమో అని అనిపించింది ముసలాయనికి, పెద్ద ఆయనకి. ఆ ఊహ వచ్చేసరికల్లా సరే ఆయన ఏమన్నాడు, సరే పద ప్రయత్నం చేద్దాం, మన ఇద్దరం వాడున్న వైపుకి వెళ్దామన్నాడు. సరే కుర్రాడు గుర్రం ఎక్కాడు. ముసలాయన ముందు నడుస్తున్నాడు. సడన్గా ముసలాయన మాయమైపోయాడు. వీడికి అర్థం కాదు ఏమిటి లేడు అని. తీరా చూస్తే తన ముందు గాల్లో ఎగురుకుంటూ వెళ్తున్నాడు. కుర్రాడు స్పీడ్ పెంచాడు, ఆయన ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. వీడు ఎంత గుర్రాన్ని అదిలించినా ముసలాయన్ని పట్టుకోలేకపోతున్నాడు. గాల్లో ఎగిరెళ్ళిపోతున్నాడు, ముందుకు పరిగెత్తేస్తున్నాడు. మరి అంత ఎత్తులో, ఒక మాదిరి ఎత్తులో వెళ్ళిపోతున్నాడు. అప్పుడు వీడు గమనించాడు, ఆ ముసలాయన కాళ్ళకి చెప్పులు ఉన్నాయి, వాటికి రెక్కలున్నాయి. అవి ఇట్లా కదిలి ఈయన ముందుకు తీసుకెళ్ళిపోతున్నాయి గాలికి. వీడు ఆశ్చర్యపోయాడు, అమ్మో రెక్కలున్న చెప్పులే, అయ్యి బాబోయ్ అనుకున్నాడు. అక్కడి నుంచి ఆమె బాగా ముందుకెళ్ళాక ఆ ముసలాయన, ఏరా మనవడా వెనకబడ్డట్టున్నావు అన్నాడు. అనేసరికి ఆయన ఉద్దేశం ఏంటి, వీడంత అమాయకుడు, తన చెప్పులు చూడలేదు అనుకున్నాడు. వీడు కాలాంతకుడు ఈ కుర్రాడు. ఎవడైనా ఏదో ధైర్యంతో కదా వస్తాడు అన్నాడు. నీ దగ్గర ఉన్న రెక్కల చెప్పులు నా దగ్గర ఉంటే నేను కూడా పరిగెడతా
అలాగే నా దగ్గరేమో గుర్రం ఉంది, నా గుర్రానికి రెక్కలు లేవు అన్నాడు. అనగానే నవ్వొచ్చింది. ఊరిని నువ్వు చాలా తెలివి గలవాడివిరా, నీకు తెలివి ఉందో లేదో అనుకున్నాను. సరే పద, నువ్వు ఓ పని చేద్దాం, ఇంకో జత రెక్కల చెప్పులు తెచ్చే ఓపిక లేదు నాకు అని చెప్పి చేతిలో నుంచి ఒక కర్ర విసిరేశాడు. ఈ కర్ర పట్టుకో, నాతో సమానంగా ఎగురుతావు నువ్వు అని చెప్పాడు. ఓహో. వాడు ఆ కర్ర పట్టుకోగానే గుర్రం మించి లేచి వెళ్ళిపోయాడు. గుర్రంగా నడుస్తుంది, దాని వెనక వాళ్ళ వెనకాల నడిచేస్తోంది. వీడు ఏమో ఆ ముసలాయన రెక్కల గుర్రంతో పాటు రెక్కల చెప్పులతో పాటుగా వీడు కూడా ఎగురుకుంటూ వెళ్ళాడు. వెళ్ళగా ఏం చెప్పాడంటే ఒక చోట ఆగారు. ఆగినప్పుడు కుర్రాడు అడిగాడు, ఇంత దూరం వస్తున్నాం ఏం చేస్తున్నామంటే ఇక్కడ 3 గుడ్డి మొహాలు ఉంటారు, ముగ్గురు గుడ్డివాళ్ళు. వాళ్ళు మనకి దారి చెప్తారు. ఈ రాక్షసుడు ఎక్కడుంటాడు, వాడిని ఎలా చేయాలి, ఏం చేస్తే ఈ రాక్షసుడిని మనం పట్టుకోగలుగుతాం, అసలు వాడు ఎక్కడుంటాడో కూడా మనకు తెలియదు. ఈ 3 గుడ్డి వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని చెప్తారు. ఈ 3 గుడ్డి వాళ్ళ కథ ఒక విచిత్రమైన గాథ. 3కి కళ్ళు లేవు, లొట్ట కళ్ళు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒక గుడ్డు ఉంది, కనుగుడ్డు. ప్రతి వాళ్ళు ఆ గుడ్డు పెట్టుకుని చూస్తారు. ఓహో. ఆ కనుగుడ్డు చేతులు మారుతుంటుంది. 3 అక్క చెల్లెళ్ళు, ముస్సీలి వాళ్ళు లేడీసేనా? లేడీస్. 3 చేతులు మారుతుంటుంది. ఎవరు 2 నిమిషాలు మించి రెండో వాళ్ళ చేతిలో ఉండనివ్వరు, దాన్ని లాగేసుకుంటూ ఉంటారు. ఆ కన్ను పెట్టుకునే చూస్తారు వాళ్ళు. ఒక్క కన్నే 1000 యోజనాల వరకు చూడగలరు ఏం జరుగుతోందో. కానీ వాళ్ళు చూడగలిగేది ఎంతసేపు? 2 నిమిషాలే. ఆ 2 నిమిషాల లోపల రెండో వాళ్ళు లాగేసుకుంటే అంతే కదా. 3 గుడ్డే తడుకుంటూ వస్తారు ఆ గుడ్డు పట్టుకుని. రాత్రిపూట కూడా చూడగలరు. ఓకే, వాళ్ళ దగ్గరికి వెళ్దాము. వాళ్ళు ఈ రహస్యాన్ని మనకి చెప్తారు. వీడు ఎక్కడో ఉన్నాడు రాక్షసుడు, తెలీదు, ఈ ప్రాంతం అని తెలుసు మనకి. కరెక్ట్గా వాడిని ఎట్లా పట్టుకోవాలి, ఎలా వెళ్ళాలి, అది వీళ్ళ వల్ల తెలుస్తుందంటే సరే ఆ 3 గుడ్డి వాళ్ళ కోసం వెతుక్కుంటూ ఆ గుడ్డి వాళ్ళు ఉండే ప్రదేశానికి పోయారు. వీళ్ళు ఇద్దరు ఒక పొదచాటను కూర్చున్నారు. 3 గుడ్డి మామలు వచ్చారు. 3 గుడ్డి ముసలమ్మల దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు పొదల వెనకాల దాక్కున్నారు. ధీరసింహుడు, వృద్ధుడు ఇద్దరు. ఇప్పుడు చూస్తున్నారు వాళ్ళు. 3 ముసలమ్మలు తడుకుంటూ వచ్చారు. వచ్చి ఒక చోట కూర్చున్నారు. వీళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు. అక్కడి నుంచి ఒకళ్ళ చేతిలో నుంచి ఒకళ్ళ కన్ను కోసం లాక్కుంటున్నారు. ఒకటి ఎవరితో తీసుకున్నాక ముసలమ్మ చూసి ఎవరో ఉన్నట్టున్నారు పొదల దగ్గర అంది. అనగానే ఈ లోపల రెండోది లాగేసుకుంది. 2 నిమిషాలే కదా టైము, లాగేసుకున్న సరే ఉండవే ఎవరో ఉన్నారే చూడనివ్వవే అంటే, నేను కాదు అంతంతసేపు నువ్వు ఉంచుకునే ఎట్లా, నేను మాత్రం చూడొద్దా, రాత్రిపూటే కదా నేను చూడగలిగేది. ఇవి రాత్రిళ్ళే పనిచేస్తుంది ఆ కన్ను వాళ్ళకి. ఓహో, మళ్ళీ ఇది ఒకట. ఆ పగళ్ళు పనిచేయవు. పగళ్ళు ఆ కన్ను ఏం పనిచేయదు. రాత్రిపూటే అవి ఎంత దూరం కంటితో చూడగలవు. రాత్రిళ్ళు మన కళ్ళు కనపడవు కదా. వీళ్ళ దగ్గర విచిత్రమైన గుడ్డు అట్టా పనిచేస్తున్నారు, లొట్ట కళ్ళు వీళ్ళవి. ఆ గుడ్డుని ఇట్లా లొట్ట దగ్గర ఇలా పెట్టుకుంటే అది కనపడుతుంది అనమాట. అక్కడి నుంచి లాక్కోవటం పీక్కోవటం అయింది. లాక్కొని పీక్కుంటుంటే పొట్టాడుకున్నారు 3 కలిసి. వీళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు. మొదట ఆవిడ చెప్తూనే ఉంది, ఇక్కడ ఎవరో ఉన్నారు అని. వీళ్ళు ఏం చేస్తారు, ఆ కంటితోటి చూసి చీకట్లో వాళ్ళ వెనకాల దాని దగ్గరికి నడిచెళ్ళి వాటిని పీకు తింటారు. వాటి ఆహారం రాత్రిపూటే లభిస్తుంది, పగటిపూట వాళ్ళ కళ్ళు కనపడదు. ఆ కన్ను కూడా గుడ్డు కూడా వాళ్ళకు ఉపయోగించదు. రాత్రిలే జంతువుల్ని, మనుషుల్ని, బాటసారులని, ఎవరైనా పడుకున్న వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తెచ్చుకుని తింటారనమాట వీళ్ళు. సరే ఏమైంది, ఇద్దరు పోటాడుకున్నారు. 3 పోటాడుకుంటే సరే ఏమంది, ఇవి చూడ్డానికి ఏమీ లేదు, పొట్ట నిండుగా ఉంది, సరే నేను అరిచేతిలో పెట్టుకుంటా, మీ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ లాక్కొని తీసుకుంటే వాళ్ళు తీసుకున్నట్టు అని మధ్యలో ఆవిడ ఏం చేసింది, ఇటా చేయబెట్టి చేతిలో ఆ గుడ్డు పెట్టుకుంది. ఆ గుడ్డు వాళ్ళకి కనపడదు కదా, ఇట్ట తడువుకుంటూ రావాలి, పాపం కళ్ళు లేవు కదా. ఈ లోపల ఏం చేశాడు ఈ ముసలాయన, ఒరే మధ్య ఆవిడ చేతిలో ఉంది, పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకొచ్చేసి అన్నాడు. కుర్రాడు ఒక్క ఉరుకుని వెళ్ళేసి దాన్ని లాగేసుకున్నాడు. ఈ మధ్యలో కూర్చున్న ముసలమ్మ ఏమనుకుంది, ఇటుతో అటుతో చెల్లెళ్ళు తీసుకున్నారనుకుంది. దొరకలేదు. రెండో వాళ్ళు తీసుకున్నారని మూడో వాళ్ళు తీసుకున్నారని రెండోదో మూడోదో తీసుకుందని ఒకటోది. మొత్తానికి గందరగోళంగా ఆర్చుకుని పొట్టాడుకున్నారు. కన్నేది కింద పడిపోయిందేమని వెతకడం మొదలుపెట్టారు. కన్ను లేకపోతే కుదరదు వాళ్ళకి, చూస్తూ ఉండాలి. ఇబ్బంది పాపం. అక్కడి నుంచి కొట్లాడుకోవటం మొదలు పెట్టారు, పొట్టాడుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు సరుచుకున్నారు, గీరుకున్నారు, నానా గందరగోళము అయింది. సరే ముసలాయన ఏం చేశాడు, ఆ గుడ్డు చేత్తో పుచ్చుకుని ఉన్నాడు. పిల్లాడి తెచ్చి చేతిలో పెట్టాడు కదా, జాలేసింది పాపం, వీళ్ళు కొట్టుకుంటున్నారని లేచి నిలబడి, ఓ ముసలమ్మలు మీ 3 కొట్టుకోవద్దు, మీ గుడ్డు నా దగ్గర ఉంది, గుడ్డు ఇస్తాను వెనక్కి, మీరు మాకేం చెప్పాలంటే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడో 3 తలల రాక్షసుడు ఉన్నాడు, వాడి దగ్గరికి ఎలా వెళ్ళాలి, వాడిని ఎలా చంపాలి మీరు చెబితేనే గుడ్డు ఇస్తా, లేకపోతే ఇవ్వను.
అనగానే ఎవరెవరా అని అరిచారు. ఎవడరా నువ్వు, చంపేస్తాం బికేస్తాం అన్నట్టు. ఏం చంపాలన్నా ఆ గుడ్డు ఉండాలి, గుడ్డేమో ఈయన దగ్గర ఉంది. అక్కడి నుంచి అరిచర్చి కేకలు పెట్టారు. ఒక తండ్రి చూసే ఇట్టటి అట్లా అని చెప్పకు, ఆ రాక్షసుడు ఎవడో మనకేం తెలుసు, అలాంటివన్నీ చెప్పకూడదు. యువకెక్కడికి పోతాడు, ఆ గుడ్డు వాడేం చేసుకుంటాడు, వాడికి ఉపయోగపడదు, మనకే ఉపయోగపడుతుంది, వాడు ఏం చేసుకుంటాడు, పోతే పోనీ మంది అనేసరికల్లా మూడో దంది వసే వాడు కనుక చితకుట్టేశాడు, కిందేసి కాలుతో తొక్కేశాడు అనుకో, పోతుంది కన్ను అసలు లేకుండా మోసం. మనకి. అయితే అదే చేస్తానన్నాడు ముసలాయన. ఇది ఎట్టా పోగొట్టాలో తెలియలే, నువ్వే ఇచ్చావు ఐడియా అనగానే మిగిలిన వాళ్ళిద్దరు ఆ మధ్య ముసలమ్మని తిట్టారు. ఐడియాలు ఇస్తావు, బ్యాడ్ ఐడియాలు అన్నీ నువ్వు అని తిట్టిపోసారు. అక్కడి నుంచి ఆలోచించడం మొదలెట్టారు. ఈ ముసలాయన అన్నాడు, నాకు ఇంకేం చెప్పద్దు, రాక్షసుడు ఎక్కడ ఉంటాడు, వాడిని ఎట్టా చంపాలి, మార్గం చెప్తే చాలు కన్నిచ్చేస్తా అనేసరికి ఇవి బాగా వాళ్ళలో వాళ్ళు ఆలోచించుకున్నారు. ముగ్గురు తెలుసు వాళ్ళకి, తెలిసి బాగా ఆలోచించి సరే మా గుడి మాత్రం మాకు నిజంగా ఇచ్చేయగలం, తప్పకుండా ఇచ్చేస్తా, చెప్పండి అన్నాడు. ఇక్కడికి దక్షిణం వైపుగా నడిస్తే ఒక అద్భుతమైన తోట వస్తుంది. దాంట్లో పెద్ద మండపం ఉంటుంది. ఇక్కడికి ముగ్గురు యక్షకన్యలు ప్రతిరోజు వస్తారు. సాయంకాలం అక్కడున్న సరస్సు ఒకటి బ్రహ్మాండమైన పద్మ సరోవరం ఉంది. అక్కడ ఆ సరస్సులో హాయిగా ఈతలు కొడతారు. కొట్టి రాత్రికి పడుకొని నిద్రపోతారు. ఇక్కడ పొద్దున లేచి వెళ్ళిపోతారు. ఆ ముగ్గురు యక్షకన్యలకి 3 కిరీటాలు ఉంటాయి. మీరేం చేస్తారంటే కిరీటాలు స్వాధీనపరచుకోండి. కిరీటం మీ దగ్గర ఉంటే వాళ్ళు ఎక్కడికి పోలేరు. కిరీటం లేతే వాళ్ళకి దేవలోక ప్రవేశం ఉండదు. ఇప్పుడు మా దగ్గర నుంచి తీసుకున్నాన్ని అడిగినట్టే కిరీటాలు కొట్టేసి వాళ్ళని అడగండి రహస్యాలు. ఈ రాక్షసుని చంపడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. 3 వస్తువులు కావాలి దానికి. ఒకటి సంచి, ఒకటి వంకీ కత్తి, మూడోది కిరీటం. ఈ 3 వస్తువులు ఈ ముగ్గురు యక్షకన్యల దగ్గర ఉంటాయి. ఆ కిరీటాలు కొట్టేసి ముందు తర్వాత వాళ్ళు కిరీటాల కోసం ప్రాధేయపడితే మీ దగ్గరున్న 3 మాయ వస్తువులు ఇవ్వమని చెప్పండి. ఆ వస్తువులు ఉన్నవాడే 3 తల రాక్షసుని చూడగలుగుతాడు, చంపగలుగుతాడు. లేకపోతే ఏం చేయలేరు. సరే ఏమైంది, సరేనన్నారు. సరేనని బాగుందిగా ప్లాన్. ఇక్కడ నుంచి దక్షిణంగా వెళ్ళాలి, చెరువు తోట కనపడాలి. సరే ఈ విధంగా ఏం చేశాడు ముసలాయన, వెళ్ళి వాళ్ళు ఎదురుగుండా గుడ్డు పెట్టి, ఇదిగో మీకు ఒక అడుగు దూరంలో నేల మీద పెట్టాను, మీ గుడ్డు మీరు తీసుకోండి అంటే వీళ్ళు తడుకునే లోపల వీళ్ళిద్దరు ఏం చేశారు, ఈ ముసలాయన కుర్రాడు అక్కడ కనపడితే అవి పట్టేస్తాయి. ముగ్గురు 3 రాక్షసులు, ముగ్గురు ముసలమ్మలు పట్టేస్తారు. అందుకని ఏం చేశారు, వాడు ఆయనకేమో రెక్కల చెప్పులు ఉన్నాయి, ఆ కర్ర పుచ్చుకుంటే పిల్లాడు కూడా ఎగిరిపోతాడు. ఇద్దరు ఝామ్ అంటూ అక్కడి నుంచి ఎగిరిపోయారు. ఎగిరిపోయి సరిపదని తర్వాత ఇక ఆ దక్షిణం వైపుకి వెళ్ళటం మొదలుపెట్టారు. దక్షిణం వైపుకి ఇప్పుడు రాత్రే, ఇది రాత్రిళ్ళు వాళ్ళు పడుకుంటారు యక్షకన్యలు. దక్షిణం వైపుకి వీళ్ళు నడకైతే టైం పట్టేది, ఎగురుతారుగా వీళ్ళు. ఆ దక్షిణం వైపుకి వెళ్తే పెద్ద తోట, దాని నిండా ఎన్ని పువ్వులు, ఎన్ని కాయలు, పెద్ద చెరువు, దాని నిండా పద్మాలు, ఫ్రెష్ నీళ్లు, ఎన్ని నీళ్ళు, ఎంత బాగుందో అది. పెద్ద మండపం లాంటిది ఉంది. చూస్తే వాటి మీద ఆ పైన ఒక 3 మంచాలుండి, 3 మంచాల మీద అపురూప సౌందర్యవతుల్లా ఉన్నారు. ఎంతంత పెద్ద పెద్ద శరీరాలు, పొడుగాటి వాళ్ళు మంచం మీద పొడుగుతూ ఉన్నారు, పడుకుని నిద్రపోతున్నారు. ఆ పడుకుని నిద్రపోతున్న వాళ్ళ వెనకాల ఈ మంచాల కోళ్ళకి తలవైపు ఇట్లా వస్తుంది కదా డిజైన్, ఆ కోడికి తలా ఒక కిరీటము తగిలించింది. ముసలాయన అన్నాడు, కుర్రాడు ఒరే అడుగులు అడుగేసుకుంటే 3 తెచ్చేసి, శబ్దం చేయొద్దు, స్పీడ్గా నడవాలి కానీ శబ్దం చేయకూడదు. కుర్రాడు ఏం చేశాడు, మెల్లిగా వెళ్ళి వాళ్ళ వైపే చూస్తూ వాళ్ళ నగలు, వాళ్ళ బట్టలు, ఆఖరికి వాళ్ళు విప్పిన చెప్పులు కూడా విచిత్రంగానే ఉన్నాయి. చెప్పులు విప్పి పడుకున్నారు. అలాగా 3 కిరీటాలు తెచ్చేసాడు. తెచ్చేసాక వీళ్ళు ఏం చేశారు, కిరీటాలను చక్కగా తలకి పెట్టుకున్నాడు కుర్రాడు, రెండో తలకి పెట్టుకున్నాడు ఈయన ముసలాయన, మూడో కిరీటాన్ని చేతికి పొంగి దీనిలాగా తగిలించుకుని ఇద్దరు బయటకు వచ్చారు. బయటకు వచ్చాక కుర్రాడు చెప్పాడు, ఒరే నీకు పాట పాడడం వచ్చా అని అడిగాడు కుర్రాడిని. ఓ నాకు బోల్డ్ పాటలు పద్యాలు వచ్చాన్నాడు కుర్రాడు. ఏది ఒకటి పాడన్నాడు. అమ్మో వీళ్ళు లేస్తారేమో అన్నాడు. వాళ్ళు లేవడానికే కదరా మనం పాడేది అని చెప్పి అక్కడి నుంచి చప్పట్లోని ఇద్దరు కలిసి చప్పట్లు జరుస్తూ పాటలు పాడడం మొదలుపెట్టారు. వాన వాన వల్లప తిరిగారు, పెద్ద గొంతులతో పాటలు పాడారు, టపా టపా చప్పట్లు కొట్టారు. ఇద్దరు కలిసి ఇట్టా కొట్టుకుంటారు కదా చప్పట్లు, ఆ కొట్టారు. కొట్టేసరికల్లా ఈ సందడికి గోలగోలగా మండపంలో అరుస్తూ ఉండేసరికి ఈ ముగ్గురు యక్షకన్యలు నిద్ర లేచారు. ఎవరో గోల చేస్తున్నారు, ఎవరు వాళ్ళు, అసలు మనుషులు ఎట్లా ప్రత్యక్షం అవుతా, ఎట్లా వస్తారు ఇక్కడికి, ఎట్లా ప్రవేశిస్తారు అని చెప్పేసి ముగ్గురు లేచి కూర్చున్నారు. లేచి కూర్చుని చూస్తే ఏముంది, మండపం ఈ చివర మంచాలు వేసుకుని తాము పడుకుని ఉంటే ఆ చివరన ఓ కుర్రాడు ఓ ముసలాడు ఏమిటో డ్యాన్సులు చేస్తున్నారు. సడన్గా చూసి తెల్లబోయారు. ఓయ్ మన కిరీటాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి.
ఉమ్. ఆఖరి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. మా కిరీటాలు ఎందుకు తీసుకున్నారు, కిరీటాలు మాకు ఇచ్చేసేయండి అని చెప్పి మీద పడబోయారు. వీడి దగ్గర చెప్పులు కర్ర ఉన్నాయిగా, వాళ్ళకి అందకుండా ఎగరటం మొదలుపెట్టారు వీళ్ళు. చెప్పు ఎగురు అంటే ఎగురుతుంది, ఆ కర్రను ఎగురు అంటే ఎగురుతుంది, నుంచుంటే నుంచుంటాయి. ఈ ముగ్గురికి శక్తులు లేవు ఇప్పుడు. ఉమ్. ఆ కిరీటాలు పెట్టుకుంటేనే ఉంటాయి. ముగ్గురు అమ్మాయిలు నిలబడి చూస్తూ నుంచున్నారు, ఏం చెయ్యాలో తెలియక. బతిమలాడ్డ మొదలెట్టారు. ఒరే ముసలాడ్డలు ఏమన్నావు, పెద్దవాడివి, ఇట్లా చేయొచ్చా నువ్వు, కిరీటాలు లేకపోతే మాకు చేతులు కాళ్ళు కదలా, ఊరికే నడుస్తాం మనుషుల్లాగా, యక్షకన్యలో మాకు బోల్డు శక్తులు ఉంటాయి, శక్తులన్నీ కిరీటాల్లో ఉన్నాయి, అసలు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ముందు మాకు కిరీటాలు కావాలి, మా కిరీటాలు మాకు ఇచ్చేసేయమని బతిమలాడారు. బతిమలాడితే ముసలాయన అన్నాడు, అట్లా కాదు, మీ దగ్గర 3 మాయ వస్తువులు ఉన్నాయి కదా, ఏ వస్తువు ఇస్తే ఆ వాళ్ళ కిరీటం ఇస్తా అనేసరికి వీళ్ళు అన్నారట, ఇవ్వకూడదు, అది చాలా ప్రమాదం. అంటే అయితే మీరు ఇక్కడే ఉండండి, మీ కిరీటాలు తీసుకుని మేము మా ఇంటికి వెళ్ళిపోతాం అన్నారు. ఈ అమ్మాయిలు ముగ్గురు బాగా ఆలోచించుకుని, సరే ఎప్పటికో ఒకప్పటికి జరగాల్సిందే, వాళ్ళకి తెలుసు ఈ వస్తువులు ఎవరికైనా ఇస్తే రాక్షసుడు చచ్చిపోతాడని. వాటి కాపలా అనమాట వాళ్ళు. ఏదో ఒక రోజు జరగాలి, ఎవరో మానవులే వస్తారని ఇదివరకు మనకు బోధ ఉంది కాబట్టి ఇది చేద్దామని ఏం చేశారు, మొదట అమ్మాయి ఏం చేస్తుంటే ఒక కిరీటం తెచ్చిచ్చింది. కిరీటం సరిపుచ్చుకున్నాడు, ఆ కిరీటం ఆమె చేతిలో పెట్టాడు ముసలాయన. రెండో అమ్మాయి ఏం చేస్తుందంటే ఒక వంకి కత్తి, ఇంత పొడుగ్గా ఉంది, ఇట్లా వంపు తిరిగి ఉంది, ఇచ్చింది. ఆ వంపు కత్తి ఇచ్చింది, వాడి కిరీటం ఇచ్చేశారు. మూడో అమ్మాయి ఒక సంచి పట్టుకొచ్చింది, ఆ సంచి తీసుకున్నారు. నేను మొదటి భాగంలో ఒక విషయం చెప్పకుండా వదిలేసింది ఏంటంటే, కుర్రాడు కత్తి డాలు తెచ్చుకున్నాడు కదా, ముసలాయన ఏమన్నాడంటే, సరే నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తాను, నీ దగ్గర ఉన్నది కత్తి డాలే కదా, డాలుని బాగా మెరుగు పెట్టని చెప్పాడు. మెరిపించాలి, డాలు పాత పడిపోయింది, ఇనపడాలు, అదే ఇత్తడి ఇనప ఉంటాయి కదా, వీడేం చేశాడా, చుట్టుపక్కల ఉన్న ఇసుకేసి దాన్ని బాగా రుద్ది నున్నగా చేశాడు. అదేంటంటే మొహం చూసుకుంటే అద్దంలాగా కనపడాలన్నమాట. ఓహో, అద్దంలాగా కనబడే డాల్ ఉంది వాడి దగ్గర. సరే ముగ్గురు ఏం చేశారు, వీళ్ళు ఆ ముగ్గురు యక్షకన్యలు బతుకు జీవుడా అనుకుని ఆ కిరీటాలు 3 పుచ్చుకుని వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. జాగ్రత్తగా ఉండండి అని వీళ్ళకి చెప్పి వెళ్ళారు. సరే ముసలాయన కుర్రాడు ఇద్దరు కలిసి తమకు దొరికిన మాయ సంచి, మాయ కిరీటం, మాయ వంకి కత్తి, ఆ 3 పుచ్చుకుని యువతలకు వచ్చారు. వచ్చాక అప్పటికి ఎన్ని రోజులైందో బయలుదేరి, ఈ ముసలాడు కనపడక ముందు ఎప్పుడో తిన్నాడు ఆ పిల్లాడు అన్నం. ఓకే. తిండి లేదు. తిండి లేకపోయేసరికల్లా వీడు అన్నాడు, అన్నం మాట ఎత్తి 3-4 రోజులు అయిపోయింది, ఆహారం లేదు, అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చచ్చిపోతున్నా, కడుపులో కాలిపోతుంది, 2 రోజులు అయిపోయింది, ఏమైనా తిందామంటే ఆయన నవ్వు వచ్చింది. నవ్వుతున్నాడు. నవ్వుతుంటే కుర్రాడు అన్నాడు, ఏమిటి నేను అన్నం అడుగుతుంటే నవ్వుతావు, రెక్కల చెప్పులు వేసుకుని నన్ను మాసుకొచ్చినట్టుగానే ఆకలి లేకుండా ఏదైనా వేసుకున్నావా నువ్వు అంటే నవ్వాడనమాట ఆయన. ఒరే అది కాదురా నాయన, మనకు 3 వస్తువులు వచ్చాయా, 3 వస్తువుల్లో మాయ సంచి ఏమిటనుకుంటున్నావు, దాంట్లోంచి ఆహారం వస్తుంది అని చెప్పి ఆ సంచిని బోర్లించి పెట్టాడు. బోర్లించి పెడితే అందులోంచి ముందో 2 పళ్ళు వచ్చినాయి, ఆ 2 పళ్ళు తీయగానే ఇంకో 4 వచ్చినాయి, 4 తీయగానే 8 వచ్చినాయి, ఆ వస్తూనే ఉన్నాయి. ఎన్ని రకాల పళ్ళు వచ్చినాయో అందులోంచి. కుర్రాడు చాలు అనేదాకా ఆ సంచి బోర్లించే ఉంచాడు ముసలాయన. ఓకే. బోర్లించిన సంచులోంచి వస్తువులు వస్తూనే ఉన్నాయి. సరే ఇద్దరు కడుపు నిండా తిన్నారు. తిన్నాక అప్పుడు ఏం చేశాడు, ఆ కిరీటం ఇచ్చారు కదా, కిరీటాన్ని ఎత్తి కుర్రాడి చేతిలో పెట్టాడు, నెత్తి మీద పెట్టాడు. నెత్తి మీద పెట్టి, ఎరా అబ్బాయి నువ్వు నేను నీకు కనిపిస్తున్నానా అన్నాడు. ఎందుకు కనపడావు, నా పక్కనేగా ఉన్నావు అన్నాడు. కానీ నువ్వు నాకు కనిపించట్లేదురా అన్నాడు ముసలాయన. కుర్రాడు ఆశ్చర్యపడి, అదేంటి తాత అన్నాడు. అదంతేరా, కిరీటం తీసి నా నెత్తి మీద పెట్టి ఇప్పుడు అన్నాడు. కుర్రాడు కిరీటం తీసి తాత నెత్తి మీద పెట్టాడు. ఇప్పుడు తాత కనబడ్డం మానేశాడు. అప్పుడు వాడికి తెలిసింది ఆ కిరీటం ఏమిటంటే మాయ కిరీటం. ఓహోహో, అది పెట్టుకుంటే మాయమైపోతారు. ఓకే. ఎవరికి కనపడరు, ఎవరు చూడలేరు, వాళ్ళన్నిటి చూస్తుంటారు. ఆ కత్తి ఏమో రాక్షసుని చంపడానికి ఉపయోగపడే కత్తి, సంచి ఏమో ఈ ఆహారపు సంచి. సరే ఏమనుకున్నారు, ఒకరితో ఒకళ్ళు కాసేపు మాట్లాడుకుని ఆ విషయం ఈ విషయం చెప్పుకుని మనం రాక్షసుండే దగ్గరికి వెళ్దాం, కిరీటం పెట్టుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, మనం ఎక్కడికి కావాలంటే వెళ్ళిపోతాం. సరే ఇది ఆలోచిద్దాం ఎప్పుడు వెళ్ళాలి అని. ఇప్పుడంతా రాత్రి తెల్లవారుజామున ఇది జరిగింది. తీరసింహుడు ముసలాయన ఇద్దరు కలిసి ఆ యక్షకన్యల నుంచి 3 కిరీటాలు 3 కిరీటాలు లాగేసి వాళ్ళ దగ్గర నుంచి 3 వస్తువులు తెచ్చుకున్నారు. సంచిలో నుంచి కడుపు నిండా భోజనం చేసేసారు. అక్కడి నుంచి ఒక కత్తి, ఇంకా వీళ్ళ దగ్గర ఏమున్నాయి, కత్తితో పాటు కిరీటం ఉంది. ఆ కిరీటం పెట్టుకుంటే ఎవరికి కనపడరు. సంచి, కత్తి, కిరీటం. సరే ఈ 3 వస్తువులు తీసుకుని ఇప్పుడు బయలుదేరారు. ఆహారం తినేశారు కడుపు నిండా. కిరీటం వల్ల మాయమైపోతామని తెలిసింది. ఆ మాయమైపోయే కిరీటాన్ని నెత్తి మీద పెట్టుకుని ఎగురుకుంటూ పోతుంటే ఈ కుర్రాడికి తమతో ఇంకెవరో ఉన్నారనిపించడం మొదలెట్టింది. అంతకుముందు వాడు ముందుకే చూస్తూ ఉండేవాడు.
ఇప్పుడు ఈ కిరీటం పెట్టుకోవటం వల్ల దాని దారిన అది గాల్లో ఎగిరిపోతుంది. అటు ఇటు చూస్తుంటే తన వెనకాల ఒక రెక్కల కిరీటం ఎగురుతూ వస్తోందని కనపడింది. కిరీటమే. ఒక కిరీటం ఉంది, దానికి రెక్కలున్నాయి. అప్పుడు అడిగాడు, తాత మన ఎవరో వెంబడిస్తున్నారు, ఆ యక్షకన్యలా ముసలమ్మలా ఎవరో వస్తున్నారు మన వెనకాలంటే ఆయన నవ్వాడు. ఇప్పుడు కాదురా మనవడా, మనం బయలుదేరినప్పటి నుంచి నడుస్తూనే ఉన్నారు, మనతో పాటు వస్తున్నారు. మా మేనగోడలు ధవళ కుమారి దాని పేరు. ఎవడైనా ఒకడు రాక్షసుని చంపడానికి వస్తే వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఓహో. నువ్వు రాక్షసుని చంపడానికి నీ డాలు తోమేటప్పుడు నీ ముఖం దానికి నచ్చింది, నీ వెనకాల వస్తుంది, ఇది మనతో పాటు ఉంటుంది, నీకేం భయం లేదు, పర్వాలేదు, వెళ్దాం పదన్నాడు. సరే కిరీటాలు ఆ అమ్మాయి దగ్గర కూడా మాయమైపోయే కిరీటమే ఉంది. ఆ కిరీటం తీసి అమ్మాయి మొహం కనపడింది వీడికి. సరే ముగ్గురు ఎగురుకుంటూ వెళ్ళారు. వీళ్ళకి ముసలమ్మలు మొట్టమొదటి చెప్పారు వీళ్ళకి సముద్ర తీరంలో ఉంటాడు అని. ఇక సముద్రం వైపుకి ప్రయాణం చేశారు. ఈ రెక్కల కిరీటాలు, రెక్కల చెప్పులు గిప్పులు ఉన్నాయి కదా, రైమని పోతున్నాయి అవి స్పీడ్గా. వెళ్ళగా 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 మొత్తానికి సముద్ర తీరంలోకి చేరారు. అక్కడ సముద్ర తీరంలో ఒక చిన్న దీని లాంటిది ఉంది, చిన్నది అనకూడదు, ఒక మాదిరి పెద్దదే, ఒక డేరా లాంటిది ఉంది. అందులో రాక్షసుడు పడుకొని నిద్రపోతున్నాడు. వాడి గురక శబ్దం వినిపిస్తుంది, సముద్రపు ఘోష, వాడి గురక అంత పెద్దగా. అక్కడి నుంచి దగ్గరికి వెళ్ళి చూశారు, కొంచెం దగ్గరికి వెళ్ళారు. దగ్గరికి వెళ్తే వాడికి 3 శిరస్సులు ఉన్నాయి. 3 శిరస్సుల మీద పాములు బుసలు కొడుతూ ఉన్నాయి. అమ్మో. నెత్తి మీద ఉన్నాయి పాములు. అప్పుడు ఈయన ఏం చెప్పాడంటే, వీడు నిద్రపోతున్నాడు, ఇప్పుడు లేచాడంటే మళ్ళీ ఏడాది దాకా పడుకోడు, ఏడాదికి ఒక్కసారి వాడు పడుకునేది. వీడు పడుకునే టైంలో వచ్చాం కాబట్టి మనకి సులువు వీడిని చంపటం. కానీ నువ్వు ఒకటి జ్ఞాపకం పెట్టుకో, వాడు నీ వైపు చూశాడా నువ్వు రాయైపోతావు. వాడు వాడు ఎదురు బదురు చూసుకోకూడదు. వాడిని ఎవరు చూస్తారో వాళ్ళు రాయైపోతారు. వాడిని చూడకుండా ఉండాలి. చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి, డాలు తోమని చెప్పాడు కదా, బాగా అద్దంలాగా తోముకున్నాడు ఆ ఇనపడాలని, ఆ డాల్ని పెట్టుకో, డాలులో వాడిని కనపడతాడు. ఓహో. ఇక్కడ చూస్తూ ఇక్కడ నరకాలి. 3 శిరస్సులు నరికేసేయాలి ఒక్కసారి, ఒక్క దెబ్బకి. ఈ వంకి కత్తి ఉంది కదా, అది ఎంత పదునుందంటే గడ్డి పరకను కూడా 10 చీలికలు చేయగలిగేంత పదునుంది అది. అంత పదునున్న కత్తి అయితేనే వాడు, లేకపోతే ఒక తల నరుకుతారు. ఏ కత్తి అయినా 3 తలలు ఒకేసారి నరకడం ఎట్ట కుదురుతుంది. ఇంత పదునైన కత్తి ఉంది కాబట్టి నువ్వు దగ్గరికి వెళ్ళు. మరి తాత మీరు చూస్తారు కదా అన్నాడు. మేము ఎందుకు వస్తాం, మేము దగ్గరికి కూడా రాము, మేము దూరమే ఉంటాం మేమిద్దరం, నువ్వు ఒకడివే వెళ్ళు దగ్గరికి. డాల్లో చూస్తూ వాడు మెడ నరకాలి. నరికాక ఏం చెయ్యాలి, నరికాక ఈ సంచిలో వాడి తలలు ఎత్తి పెట్టేసి, తలలు పడిపోతాయి వాటికి. ఆ తలలకి 6 నెలల వరకు ప్రాణం ఉంటుంది. వాటిని సంచిలో పెట్టి మూత పెట్టేసేయాలి తప్ప చూడకూడదు, ఓపెన్ చేయకూడదు. ఆ సంచిని బోర్లిచ్చి ముళ్ళాగేస్తే వచ్చేస్తుంది. వీడు నిర్ఘాంతపడి, తాత ఈ సంచి ఎంత, ఇది 4 అరటిపళ్ళు పట్టే సంచి ఇది, ఇందులో ఇవి పాపిష్టి తలకాయలు ఎట్ట పడతాయి, అవేమో ఎంత ఉన్నాయి, వాడి తల పెద్ద గంగాబొండం అంత తల, ప్రధాని మీద 4 ఇట్లా బుసలు కొడుతూ పాములు, ఇవంతా ఎట్ట పడుతుంది ఇందులో అనేసరికలు. చెప్పించేయి అన్నాడు ఆయన. చెప్పించేయి, మేమిద్దరం ఇక్కడ ఉంటాం, వాడు కనుక నిద్ర లేచాడా ఇంకా ఏడాది దాకా మనకి అవకాశం రాదు, దగ్గరికి వెళ్ళిపోమన్నాడు. కుర్రాడు అడుగులో అడుగేసుకుంటూ వీడు, పైగా వీడు ఏంటంటే వీడు తనకి కనపడ్డు, రాక్షసుడికి వీడు కనపడ్డు. కిరీటం ఉంది కాబట్టి నువ్వు వాడికి కనపడవు, వాడు నిన్ను చూడలేడు. కానీ నువ్వు వాడిని చూడకూడదు, నువ్వు చూస్తేనే ప్రమాదం, నువ్వు చూస్తేనే రాయి అయిపోతావు, నువ్వు చూడకుండా చేయాలి. ఎట్లా చేస్తారు, ఎంత కష్టం. అక్కడి నుంచి అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళాడు. పాములు బుస్సుమని బుసలు కొడుతున్నాయి, వాడు గురక పెడుతున్నాడు, బుసలు కొడుతున్నాయి. వీడు ఏం చేశాడంటే ఇట్లా 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 డాల్లో చూసుకుంటూ దగ్గరికి వెళ్ళాడు. పాములు బుసలు కొడుతున్నాయి కానీ వీడేం చేయటల్లా. సేమ్ ఇదేది ఒక ఇంగ్లీష్ పిక్చర్లో ఉంది, ఒక పిల్లల సినిమా, దాని పేరేంటో నాకు గుర్తు రావట్లేదు, సాసరస్ అప్రెంటిసో ఏమిటో అలాంటిదే గోల, గుర్తు రావట్లేదు. అవి నావెల్స్ కూడా ఉన్నాయి. అందులో ఉమా ట్రూమన్ యాక్ట్ చేసింది ఈ క్యారెక్టర్, అది ఒక రాక్షసి, దాని నెత్తి మీద పాములు ఉంటాయి, ఎవరైనా దాన్ని చూస్తే రాయి అయిపోతారు. ఇంగ్లీష్ పిక్చర్ ఉంది జయ, ఈ కథే ఆ సినిమా అనేది నాకు రిజెంబ్లెన్స్ పోలిక తెలియటల్లా, కానీ బట్ ఆ క్యారెక్టర్ మాత్రం ఉంది. మళ్ళీ నాకు ఉమా ట్రూమన్ చాలా ఇష్టం, తను చేసిందనమాట అది. అక్కడి నుంచి ఏమి దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్తే ముసలాడు కేకలు పెట్టాడు, ఒరే తొందరగా నరికేరా నాయన, లేచే టైం అయిందంటే చచ్చిపోతాం, వాడు లేస్తాడు లేవడం మనకు తెలియదు, లేస్తే ఒకవేళ అవి దొరికేస్తాం. అక్కడి నుంచి కుర్రాడిని చేసాడు, ఈ డాల్లో చూస్తూ 3 తలలు తెగ నరికేసాడు. నరికేసేసి సంచి మూతి విప్పితే అది లాగిన కొద్దీ పెద్దదవటం మొదలుపెట్టింది. ఆ చిన్న 1 డజన్ అరటిపళ్ళు పట్టే ప్లాస్టిక్ సంచి అంత, గుడ సంచి అంత సంచి అరటిగేల పట్టేంత పెద్దదైంది.
ఆ సంచిని ఏం చేశాడు, చటుక్కున పాములు ఇంకా బుసలు కొడుతూనే ఉన్నాయి. ఆ మెడ నరికేసిన రాక్షసుడి తలల మీద సంచిని బోర్లేసి లాగి చిక్కన్ లాగేసాడు. తలలు 3 లోపలికి వెళ్ళిపోయినాయి. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు ముసలాడు. ఆ అమ్మాయి కూడా వచ్చింది. చచ్చిపోయాడు. ఇక వీడితో మనకి ఏ సమస్య లేదు, ఏ రాజ్యానికి ఏ ప్రాబ్లం లేదు. కానీ 6 నెలలు ఈ తలల్లో జీవం ఉంటుంది కాబట్టి ఇది ఓపెన్ చేయకూడదు, 6 మంత్స్ దాకా పక్కన పెట్టి తర్వాత పాతి పెడదామన్నారు. అనేసరికల్ సరే అది పుచ్చుకొని బయలుదేరి వెనక్కి వచ్చారు. ఇప్పుడు రాక్షసుని చంపిన వాడిని ధవళ కుమారి పెళ్లి చేసుకుంటుంది. మేనకోళ్ళు. ధవళ కుమారి కూడా వీళ్ళతో పాటు వచ్చింది. ముగ్గురు కలిసి రాజ్యానికి వెళ్ళారు. ఎప్పుడైతే ఈ రాజకుమారుడు వస్తున్నాడు, అక్కడ ఊళ్ళోకి వెళ్ళాక కిరీటం తీసేసాడు, కనపడరు. అందరు కిరీటం ఉంటే కనిపించడు కదా, ఇప్పుడు అందరికీ కనపడుతున్నాడు. రాజకుమారుడు వచ్చాడని ఊళ్ళో ఒక వార్త వచ్చేసరికి ఊరంతా పాకిపోయింది. దుష్టపాలుడికి ఆశ్చర్యం, ఊరు వీడు కడు పుడక ఎటా వెళ్ళాడు, ఎటా వచ్చాడు, 4 నెలలు తిరిగేసరికి వచ్చేసాడే అని ఆశ్చర్యపోయాడు. అక్కడి నుంచి పెద్ద సభ తీర్చి ఉన్నాడు. సభలోకి కుర్రాడు, మన ధీరసింహుడు, ముసలాయన, ఆయన ధవళ కుమారి ముగ్గురు ప్రవేశించారు. స్వాగతం రాజకుమారా అన్నారు, కానీ ఏమీ ఇష్టం లేదు వాళ్ళకి తను వెనక్కి రావటం. కుర్రాడు ఏమన్నాడు, మావయ్య నువ్వు చెప్పినట్టుగానే 3 తలల రాక్షసుని చంపేశాను, ఇదిగో పడతాళ్ళు అని చూపించాడు. చూపిస్తే సరే వీళ్ళెవరన్నారు, వీళ్ళ స్నేహితులు, వీళ్ళే నాకు ఈ వీరోచిత కార్యం చేయటానికి సహాయం చేశారు, ఇక నుంచి వీళ్ళు మనతో పాటే ఉంటారు అని చెప్పాడు. చెప్పేసరికల్లా సరే ఏవి తలలు చూపించు అన్నాడు దుష్టపాలుడు. అనేసరికల్లా మన వీరసింహుడు అన్నాడు, అట్లా చూపించకూడదు, అవేమో ఆ తలల్లో 6 నెలల వరకు ప్రాణం ఉంటుంది, తలలు కనుక ఓపెన్ చేసి చూపించానంటే మీరు రాళ్ళు అయిపోతారన్నాడు కుర్రాడు. అనేసరికల్లా ఆయన అన్నాడు, దుష్టపాలుడు, ఒరే ధీరసింహ ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు ఏవో కొబ్బరికాయలో పుచ్చకాయలో ఇందులో వేసుకొచ్చి ఇవి తలకాయలని చెప్తున్నావు నాకు, ఒకవేళ వాడు చూస్తే నేను రాయి అయి పెడితే నువ్వెందుకు అయిపోలే రాయి, నువ్వెటా చంపావు, నువ్వు చంపినప్పుడు అవన్నీ రాయివి, ఇప్పుడు చచ్చిపోయిన తలకాయలు చూస్తే మేము అవుతామా, ఏమైనా సరే ఆ తలకాయలు చూపిస్తే కానీ నీ వీరోచిత కార్యాన్ని మేము నమ్మం, నీకు రాజ్యం ఇవ్వం, చూపించాల్సిందే అన్నాడు. ముసలాయన కూడా అది కాదండి, ఇది చాలా ప్రమాదం, అబ్బాయిని చాలా టెక్నిక్ తోటి నేను యుద్ధం చేయించాను, ఒక ట్రిక్తో చేసాం, అద్దంలో చూస్తూ చేసాం, అది కుదరదండి, మీరు చూడబోకండి, వద్దండి అంటే వాళ్ళు చచ్చినా ఒప్పుకోలే. ఏమైనా సరే ఆ తలకాయలు ఏమిటో మాకు చూపించవలసిందే, చూపిస్తేనే ఇది కుదురుతుంది. ముసలాయనకి అర్థమైంది, ఓహో వీడు ఏంటంటే రాజ్యం ఇవ్వదలుచుకోలే, అందుకని ఈ మొండికెత్తుతున్నాడు, సరేనని ఒప్పుకోవద్దు, రాజకుమారుడు అబద్ధం ఎందుకు చెప్తాడు అనుకోవాలి, పైగా వాడి రాజ్యం కోసం వాడెందుకు అబద్ధం చెప్పాలి, అంటే వీడి మనసులోనే ఏదో ఉందన్నమాట. అందుకని ఇంత మరి 20 ఏళ్ల పిల్లవాడిని 3 తలల రాక్షసుని చంపు అని అక్కడికి పంపాడు. పంపించాడంటే వాడికి పన్నాగా ఉన్నట్టే కదా. సరే వీళ్ళ రోగం ఇటా కుదర్చాలని ఏమన్నాడు, ధీరసింహ నువ్వేం భయపడద్దు, ఏదైతే అదవుతుంది, కాన్సిక్వెన్సెస్ మేము ఫేస్ చేస్తామంటున్నారు కదా, వాళ్ళనే ఫేస్ చేయనివ్వు, ఈ ఫేసులన్నీ పోయాక మన దారిని మనం రాజ్యం చేసుకోవచ్చు, మేమిద్దరం అవతలకుంటాం, కళ్ళు మూసుకో, పొరపాటును కూడా నీ కన్ను దాని మీద పడకుండా సంచి ఊడదీసి చూపించు, పని అయిపోయాక దాన్ని సంచులు పెట్టి బిగించేసి కళ్ళు మాత్రం తెరవద్దు అని చెప్పేసి వీళ్ళిద్దరూ చెరుకో కిరీటం పెట్టుకుని, అమ్మాయి దగ్గర ఒక కిరీటం ఉంది, ఆ వీడి దగ్గర ఉంది మాయమైపోయే కిరీటం, ఆ కిరీటం పెట్టుకుని సభ కాచి వరకు వెళ్ళి నుంచున్నారు అటు తిరిగి. సరే ధీరసింహుడు ఏం చేశాడు, మావయ్య నీ ఇష్టం, నేను ముందే చెప్తున్నాను, నేను చెప్పినా నువ్వు వింటలేదంటే దుష్టపాలుడు ఒప్పుకోలే, ఏమైనా సరే రాయవ్వాలని ఉంది, చూస్తాము, రాక్షసులను చూడాల్సిందే అన్నాడు. అనగానే కుర్రాడు ఏం చేశాడు, కళ్ళు గట్టిగా ముసుకున్నాడు, సంచి కూడా తీశాడు, లోపల నుంచి బుసబుసలాడుతున్నాయి పాములు, అది చేయి పెట్టి పైకి తీశాడు, పైకి తీసి అది చూపించడం ఏంటి, అటు తిరిగి ఇట్లా సభలో ఉన్న వాళ్ళందరికీ చూపించాడు, ఠకీమని సంచిలో పెట్టి మూతేసాడు. సంచి బిగిచాక కళ్ళు తెరిచి చూస్తే అన్ని రాతి బొమ్మలు ఉన్నాయి, ఎవరు లేరు మనుషులు. సభ నుంచి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఉన్న వాళ్ళందరూ, ఆయనకి కొంతమంది ఉన్నారు మంత్రులు, సైన్యాధిపతులు, ఇవన్నీ ఒప్పుకునేవాళ్ళు, ఉన్న వాళ్ళందరూ రాళ్ళైపోయారు. తాత అయిపోయిందని కేకలు పెట్టాడు. అటు తిరిగి నుంచిన ముసలాయన ధవళ కుమారి ఇద్దరు ఇటు తిరిగి చూసి మొత్తం అన్ని స్తంభాలే, అని ఇంకేం లేవు. అక్కడి నుంచి ఈ రాళ్ళని బయటపారిచ్చారు. ఇంకేం చేస్తారు, అన్ని రాళ్ళు అయిపోతే ఇంకేం చేస్తారు, వాళ్ళకి మామూలు అయ్యేది లేదు, ఇంక లేదు. ఎలాగూ వాళ్ళు పన్నాగంతో ఉన్నారు, ఆయన ఫ్రెండ్సే కదా ఉన్నది. మొత్తం బయట నుంచి సైనికులు పిలిచి ఈ రాళ్ళని మోసుకెళ్ళి సముద్ర తీరంలో బారేయండి అని అన్ని తీసుకెళ్ళి సముద్ర తీరంలో బారేయించారు. ఈ రాతి తలలు కట్టి ఉన్నదాన్ని, తలలు కట్టిన మూట ఉంది కదా, ఈ మూటని మాత్రం
ఒక లోపల గదుల్లో చీకటి గదుల్లో పెట్టేసి తలుపులు తాళాలు వేసేసారు భద్రంగా, దాన్ని బయటికి రానివ్వకుండా, ఎవ్వరూ దాన్ని చూడకుండా. తర్వాత ఈ రాజ్యసభ అంతా శుభ్రంగా ప్రక్షాళన చేసుకుని రాజకుమారుడు రాజైపోయాడు. మంత్రి మామయ్యలు ఏమయ్యారు అంటే ఏమయ్యారో ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు. మంత్రిగా మామయ్య గారి కుమార్తెని వీడేం పెళ్లి చేసుకోవాలి, ధవళ కుమారునే పెళ్లి చేసుకున్నాడు. మామయ్య కూతురికి ఇంకో పెళ్లి, వాళ్ళకి ఒక రాజ్యం ఉందిగా, అక్కడ పంపించేశారు, పిల్లని పంపేశారు. హాయిగా తన రాజ్యం తను చేసుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. లాస్ట్ లో ట్విస్ట్ భలే ఉంది రమ్మగారు. అవును. నమస్తే. నమస్తే.